అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కుంభరాశి వారికి మార్చ్ 17 నుంచి 23 వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. మరి కుంభరాశి అనగానే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అనేటువంటి అక్షరాలతో కనుక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మీకు కనుక రాశి వివరాలు తెలియకపోతే మీ జనన వివరాలు కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి, మీకు రాశి వివరాలు తెలియజేస్తాము. మరి కుంభరాశి వారికి ఈ వారం అంతా ఎలా ఉంది అంటే కొంచెం ఖర్చు ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు. సమయము వృధా అవుతూ ఉంటుంది. అయితే అవన్నీ కూడా రాబోయే కాలంలో సద్వినియోగం అవ్వడానికి ఆస్కారం ఉంది. కొన్ని హఠాత్తు నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. బెంబేలు పడకుండా, అసహనానికి గురి అవ్వకుండా కనుక మీరు జాగ్రత్తగా తీసుకున్నట్టయితే అవి మీకు రాబోయే కాలంలో ఉపకరించడానికి అవకాశం ఏర్పడుతుంది. విద్యార్థులకు కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సో మీరు ప్రయత్నాల్ని గట్టిగా చేయండి. అలాగే దైవ దర్శనం కానీ లేదా ఏకాగ్రత కోసం మెడిటేషన్ కానీ వాటి సహకారంతో మళ్ళీ ప్రయత్నం చేయండి. దీని ద్వారా మీకు కొంతవరకు ఉపశమనము, ఒత్తిడి తగ్గడము, ఏకాగ్రత కుదరడం అనేది జరుగుతుంది. ఎందుకంటే పరీక్షా సమయం కాబట్టి మీరు ఏకాగ్రతని గట్టిగా అయినా ప్రయత్నం చేసి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ సమయం దాటిపోయాక వచ్చినా కూడా ఉపయోగం లేదు కదా. అందుకని మీరు చాలా గట్టిగా ప్రయత్నం చేయండి. నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఎందుకంటే సడన్ డెసిషన్స్ ఈ వారం అవసరపడతాయి కాబట్టి ఒక్కోసారి మీకు అందుబాటులో సహకరించేవారు ఉండకపోవచ్చు కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించండి. అలాగే భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత తగ్గి కొంత మనస్పర్ధలు ఎక్కువ అవడానికి ఆస్కారం ఉంది. ఇంట్లో కొంచెం రణగొణ ధ్వనులతో, గొడవలతో, కలహాలతో గడుస్తూ ఉంటుంది. కుటుంబ పరిస్థితి అంత చక్కగా ఉండకపోవచ్చు. ఇటు పిల్లలు మాట వినకపోవడమే కానీ, లేకపోతే విద్యార్థి దశలో ఉన్నటువంటి పిల్లలు సరిగ్గా చదవకపోవడమనో, లేకపోతే కాలేజీ విద్యార్థుల విషయంలో ప్రేమ వ్యవహారాలను, ఇలాంటి చికాకులు అనేవి పెద్దలకి తప్పకపోవచ్చు. అలాగే ఇంట్లో ఉండేటువంటి పెద్దల యొక్క ఆరోగ్య సమస్య కూడా మీకు ఒక ఇబ్బందిగా మారుతుంది. తగు వైద్య సదుపాయంతో వాళ్ళకి ముందు జాగ్రత్తతో కేర్ తీసుకోండి. పెద్ద ప్రమాదం తప్పడానికి ఆస్కారం ఉంటుంది. అన్ని పక్కల ఏదో ఒక అసహనానికి గురి అవునట్టుగా అనిపిస్తుంటుంది. ఎంతో కాలంగా విసిగిస్తున్నటువంటి కోర్టు కూడా ఎలాగ కొలిక్కి రాకుండా ఇంకా అలాగే కొనసాగడానికి అవకాశం ఉందన్నమాట. అలాగే ఇంట్లో మరమ్మతులు చేయాల్సి రావచ్చు. ఇటు ఎలక్ట్రిక్ ఉపకరణాలు కానీ లేకపోతే సివిల్ వర్క్ కానీ రిపేర్స్కి గురి అవుతూ ఉంటుందన్నమాట. దానికోసం కూడా కొంత సమయము అండ్ డబ్బు ఖర్చు అవుతుంది. దానివల్ల కూడా మీకు కొంచెం అసహనంగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఖర్చు చాలా ఎక్కువ అయిపోతుంది ఈ వారం. అలాగే సేవా కార్యక్రమాల కోసం మీరు చేయాలనుకున్నది చేయలేకపోతారు. దీనివల్ల దైవ దర్శనాలు అలాగే పెద్దల్ని కలవాలనుకున్నవి వాయిదా పడిపోతుంటాయి అన్నమాట. దీనివల్ల మానసికంగా కూడా పెద్ద శాంతిగా అనిపించదు. అయితే వాహనము కొనుగోలు చేయాలనుకున్న విషయంలో మాత్రం వాహనం కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంది. అలాగే భూమి రిజిస్ట్రేషన్ ఆల్రెడీ కొనుగోలు చేసిన భూమికి ఈ సమయంలో మీరు రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు చేస్తారు. అలాగే పాత సన్నిహితుల్ని కలుసుకోవడం వల్ల కొంతవరకు ఊరట లభిస్తుంది. పలుకుబడి విషయంలో చూస్తే పలుకుబడి పెరగడము, చిన్న చిన్న సత్కారాలు లభించడం అనేది జరుగుతుంది. వృత్తి వ్యాపార రంగాల్లో కానీ, ఇటు మిలిటరీ పోలీస్ రంగాలు కానీ అన్ని రంగాల వారికి కూడా, వ్యవసాయ రంగం అయితేనేమి మీకు కొంచెం పనికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. అలాగే మార్కెటింగ్ రంగాల వారికి, రాజకీయ రంగాల వారికి, కళా రంగాల వారికి ఎక్కువగా పలుకుబడి అవకాశాలు పెరగడము ఇవన్నీ బాగుంటుందన్నమాట వీళ్ళకి చూస్తే ఈ రంగాల వారికి. అలాగే ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా అనుకున్నంత కాకపోయినా ఎంతో కొంత ప్రమోషన్ కొంతవరకు ఊరటనిస్తుందని చెప్పచ్చు. కొత్త అవకాశాలు అనేవి లభిస్తాయి, కానీ వాటి వలన పెద్దగా ఉపకరించకపోవచ్చు. అలాగే వ్యాపార భాగస్వామితో కూడా కొంత మనస్పర్ధలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఇది మీ టోటల్ ఇటు అన్ని వ్యవహారాల మీద ప్రభావాన్ని చూపిస్తుందన్నమాట. అదే పని ఒత్తిడి ఎక్కువ అవ్వడం, పనికి చేసిందే మళ్ళీ చేయాల్సి రావడము, ఫలితం లేకపోవడము, ఒక రకంగా చూస్తే అసహనానికి గురి అవుతారు. దీనివల్ల మీరు తీసుకునే నిర్ణయాల్లో కూడా తొందరపాటు వ్యవహారము అది కూడా మీకు కొంతవరకు నష్టాన్ని కలిగించవచ్చు, అసంతృప్తినివ్వవచ్చు. కాబట్టి ఇన్ని విషయాలు ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి ఈ వారము చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే రావాల్సిన డబ్బు మాత్రం ఈ సమయంలో మీకు అందడం వలన కొంతవరకు శుభకార్యాలు చేయడంలో కానీ లేదా ఆగిపోయిన పనుల్ని ముందుకు తీసుకెళ్లడంలో కానీ
ఇవి కొంతవరకు ఉపకరిస్తాయి అన్నమాట. ఇది మీకు కొంతవరకు ఊరటనిస్తుందని చెప్పొచ్చు. గురువుల్ని దర్శించడం వలన లేకపోతే మీరు దత్తాత్రేయుడి గుడి కానీ, రాఘవేంద్ర స్వామి గుడి కానీ, దక్షిణామూర్తి ఆలయాన్ని కానీ సందర్శించడము, అలాగే ఆ దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని, రాఘవేంద్ర స్వామి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయడము, అలాగే పప్పు దినుసుల్ని మీరు అన్నదానానికి డొనేట్ చేయడము, ఈ పరిహారాలను చేయడం ద్వారా కొంతవరకు మీకు ఉపశమనం అనేది లభిస్తుంది. ఈ పరిహారాలు పాటించండి. అలాగే మీకు ఉపకరించేటువంటి శుభకరమైనటువంటి రంగు పసుపు రంగు, క్రీమ్ కలర్. ఈ పరిహారాలతో మరింత చక్కటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ సెలవు.